హలో అండి, నా పేరు మమత. నాకు 38 ఇయర్స్. సో నేను 3-4 ఇయర్స్ నుంచి లెగ్ పెయిన్స్ తోటి సఫర్ అవుతున్నాను. నార్మల్గా హాస్పిటల్కి వెళ్తున్నాను, బట్ ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ఏమంటున్నారంటే ఇంత చిన్న ఏజ్లో మోకాలు అరగవు, విటమిన్స్ డెఫిషియన్సీ వల్ల అన్న ఒక వేలో ట్రీట్మెంట్ జరిగింది ఎక్కడికి వెళ్ళినా. సో లాస్ట్కి ఏంటంటే లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ నేను కంప్లీట్గా నడవలేని పొజిషన్కి వచ్చేసాను. ఏంటి ఈ సిచ్యువేషన్లో అనేసి నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే అక్కడ ఏమన్నారంటే 4th స్టేజ్లో ఉన్నారు, మీరు కంపల్సరీ లెగ్స్ రీప్లేస్మెంట్ చేయాల్సిందే అన్నారు. అప్పుడు నేను అది పార్షియల్లీ చేయాలన్నారు, బట్ నేను అది 3-4 ఇయర్స్లో మళ్ళీ చేయాల్సి వస్తుంది అనేసరికి భయపడిపోయాను. నాకు చాలా చిన్న పిల్లలు ఉన్నారు. సో అప్పుడు మాకు తెలిసిన రిలేటివ్స్ ఏమన్నారంటే ఇక్కడ శ్రీకర రిఫర్ చేశారు. ఇక్కడ రాకేష్ సార్ దగ్గరికి రాగానే ఫస్ట్ నాకేంటంటే మెంటల్గా స్ట్రాంగ్గా ఒకటి కాన్ఫిడెంట్ ఇచ్చారు. ఏం కాదు, నీ చిన్న ఏజ్, నీకు చిన్న పిల్లలు ఉన్నారు, నీకు ఆపరేషన్లో 30 ఇయర్స్ వరకు నీకు ఇంప్లాంట్ ఉండేటట్టు నేను చేస్తాను అనేసి ఒక ప్రామిస్ చేసేసి అదే స్ట్రాంగ్ మెంటాలిటీతో నేను ఇమ్మీడియట్గా జాయిన్ అయ్యి హాస్పిటల్లో చేయించుకున్నాను. డాక్టర్ ఎవ్రీడే రివ్యూకి వచ్చి చూడడము, 2 డేస్ గ్యాప్లో నెక్స్ట్ లెగ్ చేయడము. నెక్స్ట్ లెగ్ రోజు నేను చాలా భయపడిపోయాను ఫస్ట్ లెగ్ పెయిన్స్ చూసి. చేయించుకోను అంటే డాక్టర్ వచ్చేసి సపోర్ట్ చేశారనమాట. ఏం కాదు, చేయించుకోవాల్సిందే, ఎందుకంటే నువ్వు ఉన్న సిచ్యువేషన్లో ఈ రోజు కాకపోయినా 6 monthsకి కూడా సేమ్ పెయిన్స్ ఉంటాయి. సో ఇప్పుడు చేయించుకున్నావు అనుకో నీ లైఫ్ బాగుంటుంది అని సజెస్ట్ చేయడం వల్ల 2 legs చేంజ్ చేసుకొని నేను 5 daysలో ఇంటికి వెళ్ళిపోయాక ఇప్పుడు 1 monthకి రివ్యూకి వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది. నేను నా నడక, నా కాన్ఫిడెంట్ లెవెల్స్ చాలా చేంజ్ అయ్యాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. రాకేష్ సార్. థ్యాంక్ యూ రాకేష్ సార్.